బ్రేకింగ్ న్యూస్ జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో సౌదీ అరేబియా పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకుని ఢిల్లీ బయలుదేరారు ప్రధాని మోదీ. సౌదీ యువరాజుతో భేటీ తర్వాత భారత్కు బయలుదేరారు. జెడ్జా నుంచి అర్ధరాత్రి హుటాహుటిన బయలుదేరి వచ్చారు. మరి కాసేపట్లో ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ కాబోతున్నారు. స్కెడ్యూల్ ప్రకారం ప్రధాని వాళ్ళ అర్ధరాత్రికి భారత్ చేరుకోవాల్సి ఉంది. ఉగ్రదాడి నేపథ్యంలో సౌదీ అరేబియా పర్యటనను మధ్యలోనే ముగించుకున్నారు. నిన్ననే హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడి ఘటనపై పూర్తి డీటెయిల్స్ ను అడిగి తెలుసుకున్నారు. ఆయన కశ్మీర్ పహల్గామ్లోని తాజా పరిస్థితిపై భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన వహించబోతున్నారు. మరోవైపు ప్రధాని మోదీ కశ్మీర్లో పర్యటించే అవకాశం కనిపిస్తోంది. ఉగ్రవాదుల దాడిలో గాయపడ్డ బాధితులను పరామర్శించడంతో పాటు ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను కూడా కలిసే అవకాశం ఉంది. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో సౌదీ అరేబియా పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకుని ఢిల్లీ బయలుదేరారు ప్రధాని మోదీ. సౌదీ యువరాజుతో భేటీ తర్వాత భారత్కు బయలుదేరారు. జెడ్జా నుంచి అర్ధరాత్రి హుటాహుటిన బయలుదేరి వచ్చారు. మరి కాసేపట్లో ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ కాబోతున్నారు. స్కెడ్యూల్ ప్రకారం ప్రధాని ఇవాళ్ల అర్ధరాత్రికి భారత్ చేరుకోవాల్సి ఉంది. ఉగ్రదాడి నేపథ్యంలో సౌదీ అరేబియా పర్యటనను మధ్యలోనే ముగించుకున్నారు. నిన్ననే హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడి ఘటనపై పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన కశ్మీర్ పహల్గామ్లోని తాజా పరిస్థితిపై భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశానికి ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన వహించబోతున్నారు. మరోవైపు ప్రధాని మోదీ కశ్మీర్లో పర్యటించే అవకాశం కనిపిస్తోంది. ఉగ్రవాదుల దాడిలో గాయపడ్డ బాధితులను పరామర్శించడంతో పాటు ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను కూడా కలిసే అవకాశం ఉంది. కశ్మీర్ ఉగ్రదాడిలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మినీ స్విట్జర్లాండ్ను చూద్దామని వచ్చిన టూరిస్టులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన తరువాత ఉగ్రవాదులు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్టు బాధితులు చెబుతున్నారు. ఉగ్రవాదులను కొందరు కావాలనే వదిలేసినట్టుగా తెలుస్తోంది. కళ్ల ముందే తన భర్తను కాల్చి చంపిన ఉగ్రవాదులు తనను ఎందుకు వదిలేశారు, తనను కూడా చంపేయండిని కోరగా ఈ విషయం నువ్వు వెళ్లి మోదీకి చెప్పాలి, అందుకే వదిలేస్తున్నాము అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. यहाँ पे उसने बोला कि क्या बोलते भेलपुरी खाने से मेरा पति साइड में था, एक इंसान आया उसने उसको गोली मार दी। यहाँ पे उसने बोला कि शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी। नहीं आप टेंशन मत लो। अब बेटा आप यहाँ पे रहो, हम साथ में। मैडम ये जो भहीर साहब है प्रेसिडेंट, आप टेंशन मत लो। मेरे पति का बच्चा लो। हम बचा देगा, कोई बात नहीं। बेहतर करेंगे फोन। क्या हुआ इसको, क्या हुआ? Okay, don't worry. You okay? You need a water, sir? Sir, we'll manage. Just ask for help. Okay, you first you give the hands water, drop of water. Take a drop of water, sir, please. क्या बोलते भेलपुरी खाने से मेरा पति साइड में था, एक इंसान आया उसने उसको गोली मार दी। దాడిలో మొత్తం 4 ఉగ్రవాదులు పాల్గొన్నట్టుగా అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడిన వారు చెబుతున్నారు. అంతేకాదు చంపేవారి విషయంలో కూడా ఉగ్రవాదులు సెలెక్టివ్గా వ్యవహరించినట్టు తెలుస్తోంది. కేవలం హిందువులను మాత్రమే టార్గెట్ చేశారని, ఒక్కొక్కరి డీటెయిల్స్ తెలుసుకొని మరీ చంపినట్టు చెబుతున్నారు. మృతుల్లో 2 విదేశీయులు కూడా ఉన్నారు. ఒకరు ఇజ్రాయెల్కు చెందిన వారు కాగా మరొకరు ఇటలీకి చెందిన వారిగా గుర్తించారు. We'll manage. Just ask for help. Okay, you first you give the hands water, drop of water. Take a drop of water, sir, please. क्या बोलते भेलपुरी खाने से मेरा पति। ఇక చంపిన వారిలో చాలా మందిని పాయింట్ బ్లాక్ లో పెట్టి చంపినట్టుగా తెలుస్తోంది. చాలా మంది మృతుల తలలో బుల్లెట్లు దిగాయి. ఇప్పటికే ఉగ్రదాడిలో 26 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. అయితే ఈ సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. చాలా మందిని చావు బతుకుల మధ్య హాస్పిటల్కు తరలించారు. क्या हुआ इसको, क्या हुआ? Please ask for help. We don't need. Okay, don't worry. You okay? You need a water, sir? Sir, we'll manage. Just ask for help. Okay, you first you give the hands water, drop of water. Take a drop of water, sir, please. क्या बोलते भेलपुरी खाने से मेरा पति साइड में था, एक इंसान आया उसने उसको गोली मार दी। यहाँ पे उसने बोला कि शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी। नहीं आप टेंशन मत लो। अब बेटा आप यहाँ पे रहो, हम साथ में। मैडम ये जो भहीर साहब है प्रेसिडेंट, आप टेंशन मत लो। मेरे पति का बच्चा लो। हम बचा देगा, कोई बात नहीं। बेहतर करेंगे फोन। क्या हुआ इसको, क्या हुआ?
Okay, don't worry. You okay? You need a water, sir? Sir, we'll manage. Just Huh? ask for help. Okay, firstly you give the hands water, drop of water. Take a drop of water, sir, please. क्या बोलते हैं? ట్రెక్కింగ్ ఏరియా కావడంతో ఎలాంటి రోడ్డు సదుపాయం అక్కడ లేదు. దీంతో మృతులు క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించడం కష్టంగా మారింది. మృతదేహాలను తరలించేందుకు ఇండియన్ ఆర్మీ హెలికాప్టర్స్ను ఉపయోగించారు. ఉగ్రవాదులు చేసిన దాడిపై కశ్మీర్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక పాకిస్తాన్ ఉందని ఆరోపించారు. కశ్మీర్కి టూరిస్టులు రాకుండా ఇక్కడి ప్రజలు అభివృద్ధి చెందకుండా కుట్రలు చేస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు. మృతులకు నివాళులర్పిస్తూ క్యాండిల్ మార్చ్ను నిర్వహించారు. पाकिस्तान होश में आओ, होश में आओ, होश में आओ। पाकिस्तान होश में आओ, होश में आओ, होश में आओ। पाकिस्तान होश में आओ, होश में आओ। गर्दी बंद करो, बंद करो। बेगुनाहों का कत्लेआम बंद करो, बंद करो। मासूमों का कत्लेआम उनका कत्लेआम बंद करो, बंद करो। पाकिस्तान होश में आओ, होश में आओ, होश में आओ। पाकिस्तान होश में आओ, होश में आओ, होश में आओ। दहशतगर्दी नामंजूर, नामंजूर, नामंजूर। दहशतगर्दी नामंजूर, दहशतगर्दी नामंजूर, दहशतगर्दी नामंजूर, दहशतगर्दी नामंजूर। बेगुनाहों का कत्लेआम बंद करो, बंद करो। बेगुनाहों का कत्लेआम बंद करो, बंद करो। बेगुनाहों का कत्लेआम बंद करो, बंद करो। दहशतगर्दी दहशतगर्दी बेगुनाहों का कत्लेआम। देखिए, जो पहलगाम में टूरिस्टों पे जो दहशतगर्दों की ओर से हमला किया गया, ये हम मजम्मत करते हैं। कश्मीर जो अमन की जगह है, यहाँ की जो हॉस्पिटैलिटी है, यहाँ का जो निज़ाम है, अमन यहाँ पे है, उसी अमन को बिगाड़ने के लिए पाकिस्तान बार बार कोशिश कर रहा है। मगर कश्मीर का नौजवान अब कश्मीर में अमन बिगाड़ने नहीं देगा। कश्मीर का नौजवान इन सैलानियों के साथ है जो टूरिस्ट यहाँ पे आते हैं। हम दिल से इनको वेलकम करते हैं, मगर कुछ जो अमन को बिगाड़ने की कोशिश में लगे रहते हैं, उनकी वजह से जो आज जो दाग जो हमारे जो हॉस्पिटैलिटी पे हमारे जो कश्मीर पे लगा है, हम ये कतन बर्दाश्त नहीं करेंगे। हम आपके माध्यम से पाकिस्तान को ये पैगाम देना चाहते हैं कि ये जो दहशतगर्दाना हमला जो आप कश्मीर में करते हैं, यहाँ पे जो अमन बिगाड़ने की कोशिश